హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీకు ఒక చిన్న వీడియో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇది చూస్తున్నారు కదా వీడియో. ఆ క్లాక్లో ఒక మనిషి ప్రతి నిమిషానికి కూడా మార్క్ చేస్తూ ఉంటాడు. తర్వాత గంట అయిపోయిన తర్వాత ఒక మార్కింగ్ చెప్తే నిమిషాన్ని కౌంట్ చేస్తుంటాడు. కరెక్ట్గా ఇప్పుడు అయితే మనం నెదర్లాండ్స్ ఆమ్స్టర్డామ్ పోర్ట్లో అయితే ఉన్నాం, ఎయిర్పోర్ట్లో. ఇది నెదర్లాండ్స్ అండి. నెదర్లాండ్స్ ఆమ్స్టర్డామ్ పోర్టు. మీరు చూడొచ్చు, అబ్బాయి అలా గీసాడు, అలాగే గీస్తూ ఉంటాడు అన్నమాట లైన్. చూసారా, మళ్ళీ ఒక నిమిషం అయిపోయాక మళ్ళీ ఆ లైన్ చెరుపుతాడు. మీరు కరెక్ట్గా చూడండి, ఆ నిమిషం అయ్యేదాకా నీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక టైం చూపిస్తాను చూడండి ఇక్కడ ఎలా ఉందో. ఇవ్వండి 14-19 మినిట్స్ కదా. 14-19 మినిట్స్ అంటే 2:19 నిమిషాలు అయింది. ఇక్కడ సెకండ్స్ కౌంట్ అవుతుంది కదా, ఆ సెకండ్స్ని కూడా మనం కౌంట్ చేసి చూద్దాం. అలాగే చూడండి, అక్కడ అలా కాసేపు ఉన్నాక తను అలా చెరిపేస్తాడు. మళ్ళీ అది చూడండి అలా చెరుపుతున్నాడు, మీరు చూడొచ్చు. చెరిపేసిన తర్వాత మళ్ళీ ఇంకొక నిమిషానికి దాన్ని కౌంట్ చేస్తాడు. మొత్తం క్లీనింగ్ అయిపోయింది కదా. చూడండి, ఏదో ఒక క్లాత్తో క్లీన్ చేసినట్టుగా, లోపల ఒక మనిషి క్లీన్ చేసినట్టుగా ఉంటుంది అనమాట. మీరు చూడొచ్చు. అలాగ మళ్ళీ దాన్ని సేమ్ అలాగే ఒక నిమిషానికి అలా గీస్తాడు, పెయింట్ గీసినట్టుగా. ఇదంతా కూడా ఏంటి అంటే ఒక అట్రాక్షన్ అనమాట. ఇక్కడ మనకి ప్యాసింజర్లు వస్తారు కదా, దాన్ని ఒక అట్రాక్టివ్ పార్ట్గా చూపిస్తారనమాట. సో ఇదండి నెదర్లాండ్స్ ఆమ్స్టర్డామ్ పోర్ట్లో మనం ఉన్నాం కదా. ఆమ్స్టర్డామ్లో ఇది ఒక చిన్న ఒక అట్రాక్టివ్గా ఉందన్నమాట. అది మీకు మీ అందరికీ చూపించి మిమ్మల్ని కొంచెం చూపించి ఒక వీడియో ఎలాగా మీరు ఒక అడ్వెంచర్గా ఫీల్ అవుతారో దాన్ని మీకు పరిచయం చేద్దామని చెప్పి చూపించాను. దీని మీద మీరు ఏమనుకుంటున్నారో ఏంటంటే మీ కామెంట్ని తెలియచేయండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ అలా ఫైనల్గా ఏంటంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్, వందే మాత్రం, భారత్ మాతాకి జై.